టుడే స్పెషల్ చెట్నాడ్ పన్నీర్. ఫస్ట్ దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, మిరియాలు, సోంపు, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకొని, కరివేపాకు కూడా కొంచెం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ అవైలబిలిటీగా ఉండే ఐటమ్సే, దీంట్లో కొత్త ఐటమ్స్ ఏమీ ఉండవు. అండ్ చెట్నాడ్ పన్నీర్ ఈజ్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ వెజ్ బిర్యానీ. దీనికి 2 టొమాటోస్, పన్నీర్, ఆనియన్స్ కావాలి. ఫస్ట్ ఈ మసాలా పౌడర్ చేసి పెట్టేసుకున్న తర్వాత టొమాటో పేస్ట్ చేసుకోవాలి. దానిలోనే ఆ 2 టొమాటోస్, కొంచెం కాజు, కొంచెం పన్నీర్, 4 పన్నీర్ ముక్కలు వేసి పేస్ట్ పట్టుకోండి. మిక్సీ పన్నీర్ క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. పన్నీర్ కూడా 4 ముక్కలు. ఆయిల్లో షాజీరా వేసి, షాజీరాలో ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి. దీనిలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను కొంచెం నేను. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఆనియన్స్, అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయినాయా అని. దీనిలో మిక్సీ పట్టిన టమాటో, కాజు, పన్నీర్ పేస్ట్ నేను వేసేసాను. కొంచెం వాటర్ పోసుకోండి. కొంతసేపు మగ్గించండి ఆయిల్ పైకి తేలే వరకు. ఇది పన్నీర్ మిక్సీ వేయటం వల్ల చాలా క్రీమీగా ఉంటుంది టెక్స్చర్. కొంచెం ఉప్పు, మనం పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్, పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకొని కొంచెం టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అవసరమైతే కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను.
కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపించి నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను. టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే చాలు. చెట్నాడ్ పన్నీర్ రెడీ. డూ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. Suggestions are accepted. If any suggestions, please comment below.